గురించి. చాలామంది రేడియోథెరపీ అనంగానే అదొక కరెంట్ అని, షాక్ అని చాలా భయపడుతూ ఉంటారు. ఇది బాడీలోకి వెళ్ళంగానే ఇలాగా హీట్ ఎక్కుతుంది, వేడెక్కుతుంది, లేకపోతే షాక్ కొట్టినట్టు ఉంటుంది అనేసేసి చాలామంది రాంగానే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ ట్రీట్మెంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మెషిన్స్లో అసలు ఏ పేషెంట్కి కూడాను ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు అసలు ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అడాప్టివ్ థెరపీస్ అనేసి చేస్తున్నాం. ఈ అడాప్టివ్ థెరపీస్లో ఎంఆర్ లినాక్ అడాప్టివ్ థెరపీస్ అనేసి చేస్తున్నాం. దీంట్లో ఏంటి అని అంటే, ప్రతిరోజు కూడాను పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే ముందర ఒక ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. సపోజ్ ఒక సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు లోపల అన్ని ఆర్గన్స్ ఆ రోజు ఏ పొజిషన్లో ఉన్నాయి అంటే, ఒకరోజు గ్యాస్ తక్కువగా ఉండిండొచ్చు రెక్టంలో, ఇంకొక రోజు యూరిన్ ఎక్కువగా ఉండిండొచ్చు, లేకపోతే బవల్ అంతా కూడాను ఆ చుట్టుపక్కల చుట్టుకొని ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రోజు అనాటమీ ఎలా ఉందో పేషెంట్లో దాన్ని తగ్గట్టుగా మార్క్ చేసుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనము చాలా మటుకు నార్మల్ ఆర్గన్స్కి అసలు రేడియేషన్ అనేది వెళ్ళకుండా మనం హెల్ప్ చేయగలం అన్నమాట. దీనివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు అంటే మనము లాంగ్ టర్మ్ పేషెంట్స్ని చూస్తే అంటే 20 years 25 years బ్యాక్ మేము ట్రీట్ చేసిన సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఇలాంటి పెల్విస్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్లో చాలా మటుకు అట్లీస్ట్ ఒక 20-30% పేషెంట్స్ మనకు బ్లీడింగ్ అనేసి రెక్టమ్ నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ, యూరిన్ నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇప్పుడు రావటం వల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మటుకు మినిమం పాసిబుల్లో ఇవ్వగలిగే పరిస్థితి ఉంది. సో ఇది అడాప్టివ్ థెరపీ అనేసి అంటారు. ఇది సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆల్ ఓవర్ ద వరల్డ్ లాస్ట్ 10 years నుంచి ఉన్నాయి ఈ మెషిన్స్. కానీ ఇండియాలో ఫస్ట్ టైం లాస్ట్ 1 year నుంచి మన హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే వచ్చి, అయితే అన్ని క్యాన్సర్స్కి అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. మీ క్యాన్సర్ ఏది అనే దాని ప్రకారం దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అలాంటి క్యాన్సర్స్కి ఖచ్చితంగా ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మటుకు చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు. నమస్కారం.